తెలంగాణ బిడ్డలంటే కేటీఆర్ కు గౌరవం లేదన్నారు కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నేతలను బహిష్కరిస్తారని చెప్పారు. 10 ఏళ్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు రోహిన్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకుల తీరుకు నిరసనగా గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేశారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ తెచ్చింది ఉద్యమకారులన్నారు సాట్ చైర్మన్ శివసేనారెడ్డి. ఉద్యమకారులను చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. మళ్ళా డ్రామాలు స్టార్ట్ చేసిండ్రు. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఈ రోజు ఆయన ప్రవేశపెట్టబోతున్నాడు. కాబట్టి వీళ్ళకు తెలంగాణలో ఆడబిడ్డల పైన ఎట్లాంటి గౌరవం ఉందో మళ్ళొకసారి కేటీఆర్ గారు నిరూపించిండ్రు. ఎందుకంటే గతంలో పదే కేటీఆర్ గారు మహిళలను ఎన్నిసార్లు అవమానించిండ్రో మీకు తెలుసు. ఈ రోజు కూడా తెలంగాణ తల్లిని సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెడతా అంటే ఈ రోజు డ్రామాలాడి అసెంబ్లీని బహిష్కరించిండ్రు. వీళ్ళని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే బహిష్కరించే రోజు దగ్గర రాబోతున్నది. యావత్ మహిళా లోకం అందరూ కూడా ఈ రోజు మీరు టీఆర్ఎస్ గోల మీద కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కానీ మీరు ఇలా నిరసన ప్రదర్శన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక సామాన్య మహిళ రూపంలో తెలంగాణ తల్లిని పెడితే వీళ్ళు రాచరిక పోకలతో ఉన్న తెలంగాణ తల్లిని మీరు అట్టనే ఉండాలి, ఇట్లా ఉండొద్దని చెప్పేసి వీళ్ళు శాసనం విధిస్తారంట. అదే తెలంగాణ తల్లిని 10 సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టలేదని చెప్పి నేను వీళ్ళని విజ్ఞప్తి అడుగుతున్నాను. నేను తెలంగాణ రాకముందు ఉద్యమకారుల ఈరోజు టీఆర్ఎస్ కేటీఆర్ అంటున్నాడు తెలంగాణ తెచ్చింది మేమని. తెలంగాణ తీసుకొచ్చింది ఈరోజు ఒకప్పుడు ఉద్యమకారులు. ఆ ఉద్యమకారులను చూసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే అడ్డుకుంటున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అసలు తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో ఉద్యమకారులను బయటికి వెళ్ళగొట్టారు. ఇటువంటి ఎంతోమంది ఉద్యమకారులు దాంట్లో కష్టపడి పనిచేసిన వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి ఎవరైతే తెలంగాణ వ్యతిరేకలను తీసుకొచ్చి దాంట్లో పెట్టుకొని వ్యవస్థ నడిపిన వాళ్ళ ఈరోజు మాట్లాడేది. అటువంటి తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క విద్యార్థులందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు. అది చూసి తట్టుకోలేక రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే వాళ్ళకు గుణపాఠం చెప్తారు. ఇదే తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితి ఉంది టీఆర్ఎస్ నాయకులను.